ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు చెక్ పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తనదైన పాలన కొనసాగిస్తున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను గెలిపించారని, వాళ్ళ నమ్మకాన్ని నిలుపుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఇప్పటికే ప్రగతి భవన్ని ప్రజా భవన్గా మార్చి ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి భారీ స్పందన కూడా లభిస్తుంది. ప్రజలు తమ అర్జీలతో తండోపతండాలుగా వస్తున్నారు. తాజాగా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెంచేలా ఓ ఎమ్మెల్యే వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, సాధారణంగా సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమకు, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్న అస్వస్థకు గురైన వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకుంటారు. కానీ కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేయిస్తారు. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై సరైన భరోసా రావాలని, మెరుగైన చికిత్స అందిస్తున్నారనే నమ్మకం కలిగించాలనే తాపత్రయం అది. ఇప్పుడు ఇదే పని చేశారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ. తనకు జ్వరం రావడంతో ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు టైఫాయిడ్ అని నిర్ధారించారు. 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించి కొన్ని మందులు కూడా ఇచ్చారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం రావాలనే ఉద్దేశంతో తాను ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ అన్నారు. రాజకీయాల్లో ఓ సామాన్యుడు రాణించడం కష్టమన్న అందరి అభిప్రాయాన్ని మార్చి ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మ బొజ్జ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి పేపర్ బాయ్గా పనిచేస్తూ చదువుకున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఆర్థిక స్తోమత లేకున్నా కాంగ్రెస్ పార్టీ అతనిపై నమ్మకంతో ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించింది. బీజేపీ తరపు నుంచి ఎంపీ రమేష్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి బుఖ్యా జాన్సన్లు పోటీ చేశారు. వారందరి అంచనాలను తారుమారు చేస్తూ ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. అసెంబ్లీలో అధ్యక్ష అనే స్థాయికి ఎదిగారు. మరి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళిన ఈ ఎమ్మెల్యేపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.